Daily. Taste the Daily. ఏపీలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. పెట్టుబడిదారులను ప్రతిపక్షం బెదిరిస్తోందని మండిపడ్డారు. చాలా కంపెనీలను గతంలో పారిపోయేలా చేశారని, పెట్టుబడులు వస్తుంటే సహకరించాల్సింది పోయి భయాందోళనలకు గురి చేయడం కరెక్ట్ కాదని అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి సంపద సృష్టి కూడా జరగాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఇన్వెస్టర్స్ని భయపెట్టేటట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టడానికి వస్తారంటే వాళ్ళని అరెస్ట్ చేస్తాం అంటే ఎలాగైనా రాజకీయాలు చేయడంలో తప్పేం లేదు, కానీ ఇన్వెస్టర్స్ని గత 5 సంవత్సరాలు ఏ విధంగా అయితే పారదోలేశారో అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ ప్రయత్నం జరుగుతుంది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాండి. ఎవరో జడిసిపోతారని కాదు, కానీ దీనివల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. ఇన్వెస్టర్ రాకుండా పోతాడు, దానివల్ల మనకు ఉద్యోగ అవకాశాలు కొంచెం యువతకి రాకుండా పోతాయని ఒక ఆందోళనతో మేము మాట్లాడుతున్నటువంటి మాటలు.